అలాగే ఏదైతే ఆరోగ్య పెండింగ్స్ ఉన్నాయో మేజర్ సెక్టర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీళ్ళు విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయం పైన నేను ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ వీ హ్యావ్ క్లియర్, బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం. రెండోది, ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండెన్సీ. అందుకే ఇది స్ట్రీమ్లైన్ చేసేదాన్ని కూడా 100% ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయం కూడా తీసుకుంటాం. వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి, క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు అవసరమా? ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈరోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి, అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. చెప్పండి సార్, 1 సెకండ్ సార్, 1 సెకండ్ మేడం ప్లీజ్. కమింగ్ సూన్, సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్ లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురాలేమో అడిగారు. అహర్నిశలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, రైట్? ఐటీ కానివ్వండి, డేటా సెంటర్లో కానీ అందరు ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్లో కూడా ఇంకా న్యూస్ ఉంది. ఎందుకంటే మా లక్ష్యం 6 గిగావాట్లు, 6 gigawatts ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. 6 gigawatల తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 సెకండ్ లెట్ మీ ఫినిష్. 6 gigawatలు అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం అంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకెళ్ళాలని లక్ష్యం పెట్టుకున్నాం.
చేసి చూపిస్తాం. అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న విశాఖ 1 సెకండ్. ఇంప్లిమెంట్ అయిపోయినా కూడా పర్మిషన్ కంటిన్యూ అమ్మా లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్. మీరు ఒక మాట చెప్తానమ్మా, మహిళల్ని గౌరవించాలనేది మేము కరికులం నుంచి మొదలు పెడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకు మేము అది తీసుకొస్తున్నాం. మొన్న వైస్ ఛాన్సలర్స్తో కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు మన ఛాన్సలర్ ఆయన ముందర కూడా దీని గురించి చర్చించాం. ఏంటంటే మహిళల్ని గౌరవించాలని, నరనరాలు ఎక్కించాలి. అది నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా కానీ మహిళల పైన అత్యాచారం చేసినా కించపరిచే విధంగా ఏమైనా చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మీరు దయచేసి గమనించండి. అలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లందరినీ కూడా ఊరేగింపు చేస్తున్నాం. రౌడీ షీటర్లు చెప్తున్నా, మన గంజాయి స్మగ్లర్స్కి చెప్తున్నా, మహిళలు ఎవరన్నా కించపరిచే విధంగా మాట్లాడినా లేదంటే మహిళల పైన దాడి చేయాలని ఎవరైనా అనుకుంటే మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది, చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం. 1 by 1 మీరు మాట్లాడేస్తారు కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అమ్మా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా మేము పనిచేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ముందు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. దానికి ఓవరాల్ ఎకో సిస్టమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేస్తాం. ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ రీజన్, అమరావతి ఎకనామిక్ రీజన్, తిరుపతి ఎకనామిక్ రీజన్, ఈ 3 కూడా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మ రిపీట్ లేదమ్మా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అన్ని వర్గాల ప్రజలకి ఏదో విధంగా మీరు అందరికీ న్యాయం చేస్తున్నారు. అది మీరు కొలుసు పార్థసారథి గారిని అడగండి. నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా, కొలుసు పార్థసారథి గారితో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మీరు రాండి, సార్ని కలవండి, ఆయన టేకప్ చేస్తాడు. ఒక్క నిమిషం. విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. ఒకసారి మీరు కలవండి అమ్మా. నేను పర్సనల్ టాక్ టు లాస్ట్ మంత్ 18 months అమ్మా. అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి, అర్హులందరికీ అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటున్నాం. ఒకే సంవత్సరంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులకు వస్తున్న 3,000 రూపాయలని 6,000 చేశాం. బెడ్కే పరిమితమైన వాళ్ళని 15,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి. అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ ఒక పద్ధతి అమ్మా. ఇట్ ఈస్ అ ప్రాసెస్. యూ నీడ్ టు అలౌ మీ టు డూ మై ప్రాసెస్. అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మేము అన్ని బేరీ చేసుకుని చేయాలమ్మా.